గుడికి వచ్చిన ఝాన్సీ అయితే పూజారి గారితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అక్కడ ఎవరో అన్ని కొబ్బరికాయలు కొడుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పూజారి గారు ఇలా అంటూ ఉంటారు. తన భర్త తనకి కొన్నేళ్లుగా దూరం అయ్యాడంటమ్మా. మళ్ళీ తన భర్త తన దగ్గరకు రావాలంటే అక్కడ ముడుపు కట్టి 108 కొబ్బరికాయలు కొడితే తన భర్త వస్తే కొడతానని మొక్కుకుందంటమ్మా. అందుకే ఇలా కొడుతుంది. తన భర్త మళ్ళీ తనని అర్థం చేసుకొని తన దగ్గరకు వచ్చాడంట అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే ఓహో సరే పూజారి గారు నేను వెళ్ళొస్తానని చెప్పి ఝాన్సీ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో బయట కొబ్బరికాయలు కొడుతున్న స్వర అయితే అక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉండగా ఇంతలో ఆ కొబ్బరి టెంక్ అయితే ఝాన్సీకి తగలబోతూ ఉంటే ఝాన్సీ అయితే ఇలా చేయితో అడ్డుకుంటుంది. ఇక ఎవరు ఆమె అని చెప్పి చూసేసరికి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి తన భర్త మళ్ళీ తన దగ్గరకు వచ్చాడని నిజంగా తనైతే ఇప్పుడు ఈ ముడుపుని మొక్కుని చెల్లించుకుందా? అంటే ఇప్పుడు అభి స్వర దగ్గరికి వెళ్ళాడా? అభి స్వర దగ్గరికి వెళ్ళి స్వరాన్ని కలిశాడా? అంటే అభి స్వర వీళ్ళిద్దరూ ఒకటైపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది. అంటే స్వర ఇలా చేస్తుందంటే నిజంగానే అభి స్వర దగ్గరికి వెళ్ళాడన్నమాట అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.